హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో న్యూజెర్సీ మెట్రో రైల్ గురించి, లోకల్ బస్సెస్ గురించి మరియు సెంట్రల్ రైల్ గురించి క్లుప్తంగా చెప్తాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది న్యూజెర్సీలో మెట్రో రైల్ వ్యవస్థ. ఇది న్యూజెర్సీ రాష్ట్రంలోని వివిధ పట్టణాలను కలుపుతూ న్యూయార్క్ సిటీ మరియు ఫిలడెల్ఫియా వంటి మహానగరాల్లో బలమైన రవాణా సంబంధాన్ని కల్పిస్తుంది. అమెరికాలో 3వ అతిపెద్ద ప్రభుత్వ రవాణా వ్యవస్థ. ఇది 1979లో స్థాపించబడింది. 160 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లలో దాదాపు 1600 కిలోమీటర్ల రైల్వే లైన్ను నడుపుతోంది. ఇది కేవలం రాష్ట్ర ప్రజల రవాణా వ్యవస్థ మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధికి, పట్టణాల మధ్య అనుసంధానానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది పూర్తిగా అండర్గ్రౌండ్ మెట్రో రైల్. ఇది న్యూయార్క్ సిటీలో లోకల్ బస్ స్టేషను. ఇక్కడ సిటీ బస్సెస్ చాలా పొడవుగా ఉంటాయి. ఇది 60 ఫీట్ల పొడవు ఉంటుంది. ఒకసారి 62 మంది ప్రయాణించవచ్చు. ఇక్కడ సిటీలో బస్సు ప్రయాణించడానికి మాత్రమే రోడ్డు పైన ప్రత్యేకమైన లేన్ కేటాయించబడుతుంది. దానికి రెడ్ కలర్ వేసి ఉంటుంది. దీనిపై ఓన్లీ సిటీ బస్సెస్ మాత్రమే ప్రయాణం చేస్తాయి. ప్రైవేట్ కారు, ట్యాక్సీ లేదా ట్రక్ గాని ఆ లేన్లో ప్రయాణిస్తే $50 నుండి $250 వరకు, అంటే సుమారు $425 నుండి $21,200 వరకు ఫైన్ వేస్తారు. ఇది న్యూయార్క్లోని గ్రాండ్ సెంట్రల్ టర్మినల్ రైల్వే స్టేషన్. ఈ భవనం 1903లో నిర్మాణం ప్రారంభమై 10 సంవత్సరాల పాటు కొనసాగి 1913లో ఫిబ్రవరి 2న ప్రజల కోసం తెరవబడింది. దీని నిర్మాణానికి దాదాపు $80 మిలియన్ ఖర్చయింది. ఇది ఆ కాలంలో భారీ మొత్తం. ఇది పూర్తిగా అండర్గ్రౌండ్లో నిర్మించబడిన టెర్మినల్. రైల్వే ప్లాట్ఫారాలు మరియు ట్రాక్స్ అప్పర్ లెవెల్ అండ్ లోయర్ లెవెల్లో ఉన్నాయి. ఈ టెర్మినల్ అంతటా పాలరాయి అంతస్తులు, ఇత్తడి షాండిలియన్లు, అలంకరించబడిన చెక్కడాలు మరియు వివరాల పట్ల శ్రద్ధ గ్రాండ్ టెర్మినల్ను కళ మరియు ఇంజనీరింగ్ అద్భుతంగా నిలబెడుతుంది. 1990లో ఈ టెర్మినల్ను $200 మిలియన్ భారీగా పునరుద్ధరించబడింది. ఇది ప్రపంచంలోని అత్యధిక ప్లాట్ఫారాలు, ట్రాకులు కలిగి ఉన్న టెర్మినల్. దీనిలో 44 ప్లాట్ఫారాలు, 67 ట్రాకులు కలిగిన రైల్వే స్టేషన్ ఇది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్గా ప్రసిద్ధి చెందింది. ఈ టెర్మినల్ నుండి సుమారు 700కు పైగా రైళ్లు బయలుదేరుతాయి. వీటి ద్వారా రోజుకు 2 లక్షల నుండి 2.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారు. ఇది సినిమా షూటింగ్లకు, టీవీ కార్యక్రమాలకు, మ్యూజిక్ వీడియోలకు ప్రసిద్ధ వేదిక. టెర్మినల్ లోపల 60కి పైగా దుకాణాలు, 35 రెస్టారెంట్లు, కాఫీ షాపులు ఉన్నాయి. మొత్తం టెర్మినల్ విస్తీర్ణము సుమారు 195,000 చదరపు మీటర్లు. ఇది ఒక సాధారణ రైల్వే స్టేషన్ మాత్రమే కాదు, అమెరికా చరిత్రలో నిలిచిపోయిన ఒక గొప్ప చిహ్నం. ఇది ప్రపంచ ప్రసిద్ధ రైల్వే టెర్మినల్గా మరియు న్యూయార్క్ నగర హృదయంగా నిలిచింది. ఇది నార్త్ బై నార్త్ వెస్ట్, ది అవెంజర్స్ మెన్ ఇన్ బ్లాక్ వంటి సినిమాల్లో ఇది ప్రధానంగా దృశ్యంగా వాడబడింది. ఇది అమెరికాలోనే కాక ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ట్రాన్సిట్ హబ్గా కొనసాగుతుంది. ఇది ప్రతి న్యూయార్కర్ మరియు ప్రపంచ నలుమూలల నుండి వచ్చే ప్రతి సందర్శకుడికి ఇది ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. Thank you for watching this video. Kindly subscribe, like and share this video. See you again.